కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరిని పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం, ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్ళు ఉన్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. నేను ఈ విషయం పదే చెప్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాను. 5,000 ఎకరాలు తీసుకున్నాను. 5,000 ఎకరాలు తీసుకొని వాళ్ళందరికీ చెప్పాను, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తా, మీరు పక్కనే భూములు కొనుక్కోండి, ఇక్కడ విమానాశ్రయం వస్తుంది, మీ భూములకు విలువ పెరుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తే నన్ను నమ్మి చేశారు. అందరూ కూడా కోటీశ్వరులు అయ్యారు. ఒకరు కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎకరా ఉంటే ఇప్పుడు మొన్న ఒక ఆక్షన్ వేస్తే మామూలు డబ్బులు కాదు, అది 225 కోట్లకు పోయింది ఒక ఎకరా. అంటే అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. విలువ పెరుగుతుంది, ఎందుకంటే నీళ్లు వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానివల్ల అదనంగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంతమంది ఉంటే మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా కనీసం నిర్మోహమాటంగా లాఠీ చార్జ్ చేయించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారంటీ, అది జరుగుతుంది. అందుకే నేను ఒక్కసారి మీరు ఆలోచిస్తే, మనం వచ్చినాక 140 కోట్లు పెండింగ్ బిల్లు కూడా పే చేశాం. అంటే ఎక్కడ కూడా పని కావాలంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే పనులు అవుతాయి. అయితే నేను ఒక ఆలోచన, ఈ జిల్లాకు ఒక ఇది ఇచ్చాం, మార్కాపూర్ జిల్లా ఇచ్చాం. 4 నియోజకవర్గాలే, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన కలెక్టర్ ఇక్కడ వేసాం. ఆవిడ మీకంటే కరువు జిల్లా, అనంతపురం జిల్లా నుంచి వచ్చింది కాబట్టి కరువు జిల్లా పరిస్థితులు అర్థం చేసుకునే కలెక్టరు మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్టరేట్ కడతాం, మీ కాలనీ పక్కనే వస్తుంది. ఇంకొక పక్క నేను ఆలోచించింది, ఇవన్నీ చేయడమే కాకుండా మీ జీవితాలు బాగుపడాలంటే మామూలు పంటలు ఒకప్పుడు పొగాకు వేసుకునేవాళ్ళు, ఈ సంవత్సరం పొగాకు కూడా ఇబ్బందులు వచ్చేసాయి. ఒక పక్క వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూనే నేను ఆలోచించింది, ఈ ప్రాంతంలో హార్టికల్చర్ రావాలి, పండ్ల తోటలు రావాలి. ఈరోజు రాయలసీమ నుంచి పండ్ల తోటలు ప్రపంచం మొత్తం పంపిస్తున్నాం. నేను అందుకని మార్కాపూర్ జిల్లాను కూడా ఆ